మనం ఈరోజు స్వీటు ఉసిరి తయారు చేసుకున్నాం. ఒక కప్పు రవ్వ, ఒక కప్పు బెల్లం, ఒక కప్పు కొబ్బరి పొడి. ముందుగా బొంబాయి రవ్వని మిక్సీ పట్టేద్దాం. మెత్తగా మిక్సీ పట్టుకొని చాలా చాలా మెత్తగా కొంచెం బరుగ్గా ఉండాలి. ఒక గిన్నెలో వాటర్ పోసుకొని గ్యాస్ వెలిగించుకున్నాం. అందులో ఒక కప్పు బెల్లం వేసి అటు ఇటు తిప్పాలి. బెల్లం కరిగేదాకా తిప్పాలి. ఆ బెల్లం తీగ పాకంలా రావాలి. వచ్చాక ఆ గిన్నెను పక్కన పెట్టి గ్యాస్ మీద ఒక కళాయి పెట్టుకొని దాంట్లో 2 గ్లాసులు వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు గ్యాస్ వెలిగించుకోవాలి. ఆ వాటర్ మసులుతుంటే కొబ్బరి పొడి వేయాలి. దాంట్లో కొబ్బరి పొడి మెల్లగా తిప్పాలి, మంచి కలవాలి. ఇప్పుడు బొంబాయి రవ్వ కూడా వేసుకొని బొంబాయి రవ్వ కూడా మంచిగా ఉండలు కాకుండా కలపాలి. ఇప్పుడు దాన్ని మెత్తగా బాగా కలుపుకోవాలి. మంచిగా జిగురు వచ్చేలా మెత్తగా కలుపుకోవాలి. అలా సాఫ్ట్గా ఉండాలి. ఇప్పుడు దాన్ని చిన్న చిన్న ఉండల్లాగా చేసుకొని పక్కన ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. అలా మొత్తం చిన్న చిన్న ఉండల్లాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. గ్యాస్ మీద ఒక కళాయి పెట్టుకొని గ్యాస్ వెలిగియాలి. అందులో ఆయిల్ పోయాలి. సరిపడా ఆయిల్ పోయాలి. పాకంలో కొంచెం కలర్ వేసుకోవాలి. ఇప్పుడు నూనె వేడిందా లేదా చూడటం కోసం కొంచెం పిండి వేసుకోవాలి. నూనె వేడయ్యాక ఈ వండలు చిన్నగా వేసుకోవాలి. మొత్తం ఒకసారి వేసుకొని ఒక గంటతో మెల్లగా అటు ఇటు దూరగా ఏగేలా అటు ఇటు తిప్పాలి మంచిగా. ఇప్పుడు మరీ ఎర్రగా రాకుండా ఒక దూరగా వచ్చాక తీసి పాకంలో వేసుకోవాలి. పాకంలో వేసి ఒక గరిటెతో కొంచెం పాకం పట్టేలా అటు ఇటు కలపాలి. కలిపాక ఒక ప్లేట్లోకి పెట్టాలి. చిన్నపిల్లలు చాలా ఇష్టంగా తింటారు. చాలా హెల్దీ కూడా, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది.